అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు భయపడకుందువు. ఈ వాక్కును బట్టి గతంలో 1, 2, 3 ధ్యానాలను మనం చూచాం. 4వదిగా ఈ దినం చూద్దాం. అవును, ద్వితీయోపదేశకాండం 1:21 ఇలాగనే ఉన్నది, ఇది నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకును, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ప్రైజ్ లార్డ్. దేవుడే సెలవిచ్చినాడు, నీకు అప్పగించాను, స్వాధీనపరచుకో అని. అందువల్ల భయపడిన అవసరం లేదు, అధైర్యపడిన అవసరం లేదు. అది దేశమైనా, భూమి అయినా, పొలమైనా, ఆస్తి అయినా, వస్తువులైనా, ఏదేమైనా కానీ దేవుడు నీకు ఇచ్చినది అది ఏమైనా స్వాధీనపరచుకున్నటకు భయపడిన అవసరం లేదు, అధైర్యపడిన అవసరం లేదు. మీ స్వాస్థ్యం మీరు స్వాధీనపరచుకున్నట్లు 31వ వచనం, దేవుడే మీ పక్షంలో యుద్ధం చేయను. 36వ వచనం, 39వ వచనం చూస్తే, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన వారికి ఆ స్వాస్థ్యము వారికి వారి సంతానమునకు ఇచ్చేదను, వారు దాన్ని మరి స్వాధీనపరచుకుందరు. 2వ అధ్యాయం 7వ వచనంలో, అంతేకాదు నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. ఎందుకంటే వాగ్దత్త దేశ ప్రయాణంలో నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడుతున్న కష్టం ఆయన ఎరుగును గనుక. ప్రైజ్ లార్డ్. అలాగే 5వదిగా ద్వితీయోపదేశకాండం 3:2 వచనం, యెహోవా ఇట్లన్నా, అతనికి భయపడకము, అతన్ని అతని సమస్తమును దేవుడే, అతని దేశమును నీ చేతికి అప్పగించిన్నాను అని దేవుడు మరి చెబుతా ఉన్నారు. అతను ఎవరంటే బాషాను రాజైన ఓగు. 2వ అధ్యాయంలో 26-36 వచనాల వరకు చూస్తే హెష్బోను రాజైన సీహోను అప్పగించిన విధానం కనిపిస్తుంది. 3వ అధ్యాయం 2వ వచనంలో హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోన్కు చేసినట్లు ఇక్కడ బాషాను రాజైన ఓగుకు చేయవాలని చెబుతా ఉన్నాడు దేవుడని యెహోవా. అంతేకాదు యెహోషువ 6వ అధ్యాయాన్ని మరి 10వ అధ్యాయాన్ని పరిశీలిస్తే దేవుని ప్రజల యాత్ర జీవితంలో ఎవరు వారిని ఎదుర్కొని అడ్డు తగిలినా కూడా వారిని ఒకే రీతిగా యెహోషువ 12వ అధ్యాయం 1వ వచనంలో మరి చూస్తే, ఇశ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా అవతలున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు రంగుల మైదానం అంతట్లో హతం చేసి వారి దేశంలో స్వాధీనపరచుకునే రాజులను వచ్చి వివరించబడటం మరి యెహోషువ 12వ అధ్యాయం అంతటిని చూస్తే మనకు అర్థమవుతుంది. అవును, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, రోగమైనా, ఒంటరితనమైనా, మరి గాఢాంధకారమైన, దిక్కుతోచని స్థితి అయినా నువ్వు భయపడకుందు. అవును, నీ దేవుడైన యెహోవా నీ దేశమైనా, భూమి అయినా, లేక పొలమైనా, ఆస్తులేమైనా నువ్వు స్వాధీనపరచుకుంటకు ముందుగా వెళుతున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు గనుక భయపడకుందు. రాజులైనా, అధికారులైనా, నీకంటే ఎంత గొప్పవారైనా భయపడకుందు. ఎందుకంటే నీ కొరకు, నీ పక్షముగా, నీ ప్రక్కన నీకు తోడై నిన్ను బాగు చేసి, నిన్ను భద్రపరిచి, నీకు ఘన విజయాన్ని ఇచ్చి, నీవు అనుభవించినట్లు చేసి తన ఉనికిని, తన గొప్పతనాన్ని చాటుకునే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. బలవంతుడు, ఘనుడు, ఈ లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. మరి మన దేవుడు అట్టి గొప్పవాణిని మరి భయపడని అవసరం లేదు, అధైర్యపడని అవసరం లేదు అని బలపరిచిన వాణిని, నన్ను బలపరిచిన వాణిని దేవుడుగా కలిగిన జనులైన మనము ఎంతో ధన్యులం కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా ఆత్మీయ జీవితంలోనే కాదు, సర్వసామాన్యమైన జీవిత విధానంలో అనేకమైన వాటిని స్వాధీనపరచుకోనకుండా మిగిలిపోయిన ఆస్తులు, పొలాలు, భూములు వారి జీవితంలో ఎన్నో ఉండినప్పటికీ ఎదుటి వారికి బలగాన్ని బట్టి భయంతో వాటిని స్వతంత్రించుకొనలేక, స్వాధీనపరచుకొనలేక వారి ఆస్తులను, హక్కులను వదులుకుంటున్న వారు ఎంతో మంది. వారి ఆస్తులను, హక్కులను మరి స్వతంత్రించుకుంటకు
అట్టి వారికి మీ మాటల ద్వారా ధైర్యపరిచి వారి వారి ఆస్తులను హక్కులను స్వతంత్రించుకున్నట్టు ధైర్యం, ఎదురాడుతున్న వారి ముందు ధైర్యంగా నిలబడి స్వతంత్రించుకుని స్వాధీనపరుచుకున్నట్టి కృపాభాగ్యమును మీ ప్రజలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.